కొంతమంది మొదటి ప్రయత్నంలోనే గెలుస్తున్నారంటే అది అదృష్టం వల్ల కాదు, వారికి ఉన్న అంకిత భావం వల్ల. ఇలాంటి అంకిత భావం కలిగిన అంకిత్ విజయగాథ గురించి తెలుసుకుందాం. హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో నివసిస్తున్న అంకిత్ గారు తన మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ 2 పరీక్షల్లో ఎంపీఓ పోస్ట్ను సాధించి సంచలనం సృష్టించి యువతకు ఒక అద్భుతమైన స్ఫూర్తిని అందించారు. ఇంతటి సంచలన విజయాన్ని సాధించడానికి గల కారణం వాళ్ల తాతగారు. ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. తాతగారు అందించిన ప్రోత్సాహం సివిల్ సర్వీస్ వైపు రమ్మని ఇచ్చిన ప్రేరణే అని అంటారు. అంకిత్ గారు నిలకడగా చదవటం మంచి ఫలితాలనిస్తుందని బలంగా నమ్ముతారు. నమ్మిన దాన్ని అంతే బలంగా అనుసరిస్తారు. దాని ఫలితమే నేడు అతన్ని ఎంపీఓ ఆఫీసర్గా తీర్చిదిద్దింది. అంకిత్ గారు స్టాండర్డ్ పుస్తకాలతో పాటు పిఎన్ఆర్ పబ్లికేషన్స్, సోషియో ఎకనామిక్ అవుట్లుక్, యూపీఎస్ స్టాండర్డ్ పుస్తకాలను బాగా అధ్యయనం చేశారు. ముఖ్యంగా పాలిటీ, హిస్టరీ, ఇండియన్ ఎకనామీ మరియు స్కోరింగ్ సబ్జెక్ట్ అయిన తెలంగాణ పేపర్లపై ఎక్కువ దృష్టి సారించి విజయం వైపు దూసుకెళ్లారు. ఆయన విజయ రహస్యాలలో ముఖ్యమైనది యాక్టివ్ రికాల్ టెక్నిక్. అంటే చదివిన అంశాలను ఎక్కువ రోజులు వదిలేయకుండా 2 రోజులకు, 7 రోజులకు, 15 రోజులకు చప్పున తరచుగా రివైజ్ చేయడమే. దీనిని అంకిత్ గారు అక్షరాలా అనుసరించారు. దాని ఫలితమే నేడు అంకిత్ని ఉన్నత స్థాయిలో నిలిపింది. కొంతమంది సోషల్ మీడియాను కేవలం వినోదంగా మాత్రమే ఎంచుకుంటారు. కానీ అంకిత్ లాంటి వాళ్ళు మాత్రం పుస్తకాల రూపంలో అందుబాటులో లేని విషయాలని తెలుసుకోవడం కోసం ఉపయోగించుకుంటున్నారు. దాని ఫలితమే నేడు సోషల్ మీడియాలో తన పేరు మారుమోగేలా చేసింది. ఒక బుక్ని 10 సార్లు రివైజ్ చేయడం వల్ల ఎగ్జామ్లో క్వశ్చన్ను సులభంగా ఎలిమినేషన్ చేసే సామర్థ్యం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇతర అభ్యర్థులకు ఆయన ఇచ్చే సలహా ఏంటంటే, రాష్ట్ర స్థాయిలో నోటిఫికేషన్లు అనిశ్చితంగా పడుతుంటాయి. కాబట్టి నిరాశ పడకుండా దీనిని ప్రమాద నివారణ వ్యూహంగా భావించే ప్లాన్ బి తప్పక సిద్ధం చేసుకోవాలి. గ్రూప్ 2 లేదా 3తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఎస్ఎస్సి, సిజిఎల్, ఈపీఎఫ్ఓ కోసం ప్రయత్నించాలి. ఎందుకంటే 60% సిలబస్ దాదాపు ఒకే విధంగా ఉంటుంది. కష్టపడి చదువుతూ నిరాశ చెందకుండా వేచి చూస్తే తప్పకుండా విజయం వస్తుందని అంకిత్ గారు నిరూపిస్తూ మొదటి ప్రయత్నంలోనే ఎంపీఓగా సాధించి నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు. నిజాయితీగా ప్రజలకు సేవ చేయడమే తన ముందున్న కర్తవ్యమని అంకిత్ గారు తన మనోగతాన్ని తెలిపారు. అంకిత్ గారి ఈ విజయగాథలు యువతకు ఒక గొప్ప స్ఫూర్తిని ఇస్తుంది. సో ఇప్పుడు మనతో పాటు అంకిత్ గారు ఉన్నారు. బ్రో, మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు ఏంటి? ఇప్పుడు మీకు వచ్చిన పోస్టింగ్ ఏంటి? నాకు ఇప్పుడు గ్రూప్ 2లో ఎంపీఓ అనే పోస్ట్, మండల్ పంచాయత్ ఆఫీసర్ అనే పోస్ట్ వచ్చింది. మీరు అంటే ఎక్కడి నుంచి అండి? మీ నేటివ్ ఏంటి? ఎక్కడ? మా నేటివ్ యాక్చువల్గా మహబూబ్ నగర్, కానీ 20 years నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నాం. ఎల్బీ నగర్లో ఉంటాము. నార్మల్ స్టాండర్డ్ బుక్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఎకనామీకి మన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కానీ, హిస్టరీకి వీటికేమో పిఎన్ఆర్ పబ్లికేషన్స్ వాళ్ళ బుక్స్ కానీ, ఇంకా కొంచెం మనకి మంచి కంటెంట్ లాగా కావాలనుకుంటే కొంచెం యూపీఎస్సీ స్టాండర్డ్ బుక్స్ వాడి వీటి కోసం వాడుకొని చదువుకుంటే కొంచెం ఎడ్జ్ అనేది లభిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది మీకు ఫస్ట్ అటెంప్ట్ అయినా? ఫస్ట్ అటెంప్ట్ ఇది నా ఫస్ట్ అటెంప్ట్. సో ఎలా ప్రిపేర్ అయ్యేవారు మీరు? ఒక 6 hours 7 hours లాగా కూర్చొని మన డైలీ టైం టేబుల్ ఉంటుంది కదా, కొంచెం షెడ్యూల్ని డివైడ్ చేసుకొని మనకు అనుగుణంగా, మరి ఎక్కువ స్ట్రెస్ అయిపోకుండా, ఇది లాంగ్ గేమ్ కదా, అంటే ఎక్కువ రోజులు చదవాలి కదా ఎగ్జామ్ అయ్యే వరకు. ఒకటే రోజు 12-14 గంటలు కాకుండా 6 hours 7 hours కొంచెం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ చదువుకుంటే మంచి ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే గ్రూప్ 2 ఎగ్జామ్ రాయాలి అన్నదానికి మిమ్మల్ని ప్రేరేపించింది ఎవరు? మీకు వచ్చిన ఆలోచన అంటే ఎందుకు వచ్చింది మీకు గ్రూప్ 2? యాక్చువల్గా మా తాతగారు ఇట్లా గవర్నమెంట్ ఎంప్లాయీ అనమాట. సో ఆయన మంచిగా నచ్ చేశారనమాట. అంటే ఈ సివిల్స్ వీటి వైపు కొంచెం బాగా ఎంకరేజ్ చేశారు. సో ఆయన ఇన్స్పిరేషన్ వల్ల ఇలా సివిల్ సర్వీసెస్ వైపు రావాలని ఇంట్రెస్ట్ ఉండే. నా కాలేజ్ అయిపోగానే గ్రూప్ 2 నోటిఫికేషన్ పడింది. సో నియరెస్ట్ ఎగ్జామ్ మీద దీనికోసం ప్రిపేర్ అయ్యాను అనమాట. సో అంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు అవ్వచ్చు, ఆర్ఎల్స్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు కావచ్చు, మీ మైండ్లో ఏముండేది? అంటే నేను అచీవ్ చేయగలనని అనుకున్నారా? అంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది, వస్తే బాగుంటుందని. అంటే ఇప్పుడు మా సీనియర్స్ ద్వారా కానీ, లేకపోతే ఆ జాబ్ గురించి వింటుంటే సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని కొంచెం మోటివేషన్ తెచ్చుకోవడం కానీ, ప్రీవియస్ ర్యాంకర్స్ వీడియోస్ చూస్తే ఓకే ఇది బాగుంది, మనం కొంచెం కష్టపడితే సాధిస్తే బాగుంటుంది కదా అన్నట్టు అనిపిస్తుండే. సో ఆ మోటివేషన్ అనేది కంటిన్యూ అవుతుంది ఫైనల్గా. సో ఐ థింక్ ఇలాంటి ఎగ్జామ్స్కి రెగ్యులేటరీ అఫైర్స్ అవ్వచ్చు, జనరల్ నాలెడ్జ్ అవ్వచ్చు, ఇలాంటి థింగ్స్ అన్ని మనం మైండ్లో పెట్టుకొని ఉండాలి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో మీరు అవన్నీ ఎలా గ్రాప్ చేసేవాళ్ళు? ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తారు? అంటే ఒక సింపుల్ టెక్నిక్ ఉంటుందండి, యాక్టివ్ రీకాల్ అని. మనం అంటే
ఇప్పుడు ఈ వీక్లో చదివింది మళ్ళీ ఇక ఎగ్జామ్ ముందు దాకా లేకపోతే చాలా రోజుల దాకా వదిలేకుండా ఫ్రీక్వెంట్గా ఈరోజు చదివితే 15 డేస్కి ఒకసారి రివైజ్, మళ్ళీ 7 డేస్కి ఒకసారి రివైజ్, మళ్ళీ 2 డేస్ 3 డేస్ అలా రివైజ్ చేస్తుంటే మనకి ఇప్పుడు ఇక్కడ జీకే ఫ్యాక్ట్స్ ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి కదా, మనకి ఎక్కువ గుర్తుంటాయి అనమాట. ఎక్కువ మీరే అంశాల మీద ఫోకస్ చేశారు అంటే చదివేటప్పుడు అవ్వచ్చు అంటే నాకు కొంచెము పాలిటీ, హిస్టరీ, ఇంకా ఎకనామీ, ఇండియన్ ఎకానమీ కొంచెం ఇంట్రెస్ట్, సో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. ఇంకా మన తెలంగాణ పేపర్ కొంచెం స్కోరింగ్ సబ్జెక్ట్, అదొక సపరేట్ పేపర్ అవడం వల్ల కొంచెం దాని మీద ఫోకస్ చేయడం వల్ల కొంచెం మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ మీ తాతగారు గవర్నమెంట్ జాబ్లో ఉన్నారన్నారు అండ్ మీరు ఇప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అవ్వబోతున్నారు. సో మీరు ఎలాంటి సర్వీస్ చేద్దాం అనుకుంటున్నారు, మీ మోటో ఏంటి, ఫర్దర్గా మీరు ఎలా వర్క్ చేద్దాం అనుకుంటున్నారు? నిజాయితీగా చేయాలనుకుంటున్నాను, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అవ్వచ్చు, అంటే తెలంగాణలో చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు, అంటే ఇంకా వాళ్ళు కూడా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అంటే ఒక ఆస్పిరెంట్స్కి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు, ఎలా ప్రిపేర్ అవ్వమని చెప్తారు? ఓకే, ఈ నోటిఫికేషన్స్ విషయం వస్తే కొంచెం మన స్టేట్ లెవెల్లో కొంచెం ఇర్రెగ్యులర్గా పడుతుంటాయి, కాంపిటీషన్ హెవీ ఉంటుంది. సో ఇవి చదువుకుంటూ మనం ప్లాన్ బిగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇతర పిఎస్సీలు చూసుకుంటూ ఇవి చదువుకుంటుంటే మంచిగా ఉంటుంది. ఈ ఇర్రెగ్యులారిటీ కొంచెం మనం రిస్క్ అనేది మేనేజ్ చేసుకోవాలి. ఒకవేళ మన లక్కీ గ్రాడ్యుయేషన్ టైంలోనే పడితే చాలా లక్కీ అనమాట, మంచి కష్టపడితే మంచి మార్కులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంపీఓగా సెలెక్ట్ అయ్యారు. అయితే చాలా మంది ఏంటంటే ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్, రాస్తూనే ఉండాలి, ఇలా చాలా నిరుత్సాహపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? అంటే వేచి ఉంటే సమయానికి మన సక్సెస్ అనేది వస్తుంది. నిరాశ పడతారు కరెక్టే, నాకు కొంచెం త్వరగా వచ్చిందని భావిస్తారు కానీ నాకు కొంచెం లేట్గా వచ్చిందనే ఫీల్ అవుతాను యాక్చువల్గా. నిరాశ చెందకుండా ఇతర ప్లాన్ బి కానీ లేకపోతే గ్రూప్ 2 అనే కాకుండా మన గ్రూప్ 3 కానీ ఇతర పోస్టులు పడుతూ ఉంటాయి, వాటి కోసం ప్రిపేర్ అవుతూ సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్స్ ఉంటాయి, ఎస్ఎస్సి, సిజిఎల్ కానీ యూపీఎస్సి కానీ ఈపీఎఫ్ఓ పడుతుంటాయి, అవన్నీ ప్రయత్నిస్తూ మన గోల్ వచ్చేంత నోటిఫికేషన్ పడే వరకు వేచి చూస్తూ రాసుకుంటే తప్పగా వస్తుంది. ఎందుకంటే సిలబస్ అనేది అట్లీస్ట్ ఒక 60% ఓవర్లాప్ అవుతుంది అన్ని సబ్జెక్ట్స్లో, సో మనకు ఒక ఎడ్జ్ అనేది ఉంటుంది, మరి వేచి ఎన్నో ఏళ్ళు గడిచిపోయింది అనుకోకుండా. సో ప్రజెంట్ జనరేషన్ ఎక్కువ సోషల్ మీడియాలో ఉంటారు, సో సోషల్ మీడియాని యూస్ చేసుకోవచ్చా మనం ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు? సోషల్ మీడియాని మంచిగా ఉపయోగించుకోవచ్చు. టెలిగ్రామ్ కానీ మన ఇన్స్టాగ్రామ్లో కొన్ని పేజెస్ కానీ, ఇవి యూట్యూబ్లో చాలామంది శిక్షకులు, నేను యాక్చువల్గా తెలంగాణ మూమెంట్ యూట్యూబ్లో నుంచి చాలా నేర్చుకున్నాను. సో తెలంగాణ మూమెంట్ వీటి గురించి మీరు అంటే ఆ సబ్జెక్ట్స్ గురించి మీరు ఎలా ఫాలో అయ్యారు, అంటే ఏం ఫాలో అయ్యారు? యాక్చువల్గా నేను యూట్యూబ్లో వీడియోస్ చూశాను, ఇంకా మన పిఎన్ఆర్ అని ఆయన ఎక్స్ గ్రూప్ 2 ర్యాంకర్ అనమాట, పిఎన్ఆర్ ఆ బుక్ చాలా బాగుంటుంది, అంటే కొంచెం సంక్షిప్తంగా షార్ట్గా ఆన్ పాయింట్ బాగుంటుంది. ఇంకా మన వి ప్రకాష్ గారి బుక్ కూడా బాగుంటుంది, తెలంగాణ మూమెంట్. సురేష్ గారి బుక్ కూడా చాలా బాగుంటుంది. ఈ 3 ఇంకా మన సోషల్ మీడియాలో అన్నీ మనం యాడ్ చేసుకుంటే మన నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.